ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు శనివారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దుఃఖకారకుడు. వివిధ రకాలైనటువంటి బాధలు కలిగించడంలో, క్లేశాలు కలిగించడంలో శని చాలా సమర్థవంతమైనటువంటి గ్రహం. మరి ఇటువంటి బాధలన్నీ కూడా దూరం చేసుకోవటానికి శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపులు ఎలా కట్టాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తోంసంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈ రోజు తిథి బహుళదశమి, రాత్రి 8:53 వరకు. నక్షత్రం స్వాతి, సాయంత్రం 6:22 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, బుధ శుక్రుల సంచారం వృశ్చిక క్షేత్రంలో, రవి కుజుల సంచారం ధనుస్సు క్షేత్రంలో, మిత్రక్షేత్రం, శని సంచారం కుంభక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, సవ్యస్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. విదేశీ సంభాషణలు లాభిస్తాయి. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా, వ్యాపార రంగం వారికి కూడా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో అనుకూలత వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కళారంగం వారు ప్రదర్శించగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహకరంగా మారుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని ధైర్యంతో ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ప్రతికూలత ప్రబలమవుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తే పొరపాట్లు సవరించుకోలేకపోతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు, ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారికి పెట్టుబడుల విషయంలో ఆందోళన పెరుగుతుంది. విద్యార్థులకి క్రమశిక్షణ తగ్గుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. ఆందోళన పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఒడిదుడుకులు కొనసాగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. సినీ రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ
వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి ప్రయత్నాలు విద్యార్థులకి లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. మానసిక వ్యాకులతలు మహిళలకు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. స్థిరమైనటువంటి చిత్తంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. వేగవంతమైనటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. గతంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి కార్యకలాపాలు విద్యార్థులు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యవసాయ రంగం వారికి తొలగిపోతాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక ఆందోళన తగ్గుతుంది. ప్రతిబంధకాలు, విఘ్నాలు, జాప్యాలు వంటివి తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విఘ్నాలకి దారితీస్తుంది. ఇతరులు నమ్మి మోసపోయేటువంటి సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. శ్రమ అధికమవుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు, కార్యకలాపాల్లో సరిచూసుకోవాల్సినటువంటి బాధ్యతలు పెరుగుతాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. మానసిక చింతన పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల వార్తలు వ్యతిరేకంగా మారతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రతిబంధకాలు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. వైద్య వృత్తి వారికి అసంతృప్తి సంఘటనలు వృత్తిలో నెలకొంటాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి అష్టమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగించి తద్వారా విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మంచి విజయాలు, స్ఫూర్తిని పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ధీశక్తితో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు, వృత్తిలో అభివృద్ధి, వ్యాపారంగం వారికి కలిసి వస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు గృహపరంగా పూర్తి చేయగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఆనందానికి దారితీస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. ప్రతికూల మార్పులు అనుకూలంగా మరల్చుకుని వ్యవసాయ రంగం వారు విజేతలు కాగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. శని ద్వారా, ఇతర గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని అనుకూలంగా మరల్చి విజయాన్ని కలిగిస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత లావాదేవీల్లో విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి కొనసాగించినప్పటికీ మానసిక క్లేశాల్ని అధిగమించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఇప్పుడు లాభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. సంతోష వార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. మందత్వం తొలగుతుంది. కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. పునః ప్రయత్నాలు లాభిస్తాయి.
వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వైద్య వృత్తి వారికి అనుకూలం, న్యాయవాద వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రాముఖ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో మైత్రి, వ్యాపారంగా వారికి కలిసి వస్తుంది. నూతన స్నేహాల ద్వారా మహిళలకు ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు వ్యాపారంగా వారు తీసుకోగలుగుతారు. మంచి కార్యక్రమాల్లో పాల్గొని తద్వారా విజయ స్ఫూర్తితో కూడినటువంటి నిర్వహణ ద్వారా విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. విదేశీ విద్యా ప్రయత్నాలు రాణిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విజయాలు వేగవంతమవుతాయి. ఆందోళన తగ్గుతుంది. ప్రతిబంధకాలు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆటంకాల్ని కూడా చవిచూస్తారు. రుణ ఒత్తిళ్లు పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. సంతృప్తికర సంఘటనలు మహిళలు గృహపరంగా పొందలేకపోతారు. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. ఆందోళనకర పరిస్థితులు విద్యార్థులకి తారసపడతాయి. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి ప్రతికూల ప్రభావం ఆర్థికంగా ఉంటుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రతిబంధకాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటే రాజకీయ రంగం వారికి ఆందోళన ఉంటుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఏకాగ్రతతో కూడిన నిర్ణయాల ద్వారా పూర్తి చేయగలుగుతారు. ఉత్తమ విజయ ప్రాప్తికి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన ఉత్సాహాన్ని కూడగట్టుకుని గట్టి ప్రయత్నాల ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వేధిస్తున్నటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. అనుకూలంగా మారుతాయి. ఆశించినటువంటి ఫలితాలని పొందగలుగుతారు. విద్యార్థులకి మందత్వం తొలగుతుంది. శీఘ్రగతిని విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. గృహ విషయాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సమస్యలు పరిష్కరింపబడతాయి. వేగవంతమైనటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి అనుకూలత చోటు చేసుకుంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర కాలం. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటే విస్మయాలకి దారితీస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మాత్రం కొనసాగించగలుగుతారు. ఫలితంతో సంబంధం లేకుండా కార్యక్రమాలు చేపట్టి కొనసాగించి
స్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా వెన్నంటి ఉంటాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆకస్మికంగా పొందగలుగుతారు. పట్టుదల న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు విద్యాపరంగా పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వరకు కొనసాగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని వృత్తిపరమైనటువంటి విషయాలు సంతృప్తితో ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. సమస్యల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు. ఏలినాటి శని ప్రభావం అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ప్రతి విషయంలో కాలయాపన కొనసాగుతుంది. అనుకున్న విధంగా పూర్తి చేయలేకపోతారు. నిరుత్సాహ పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. మిత్రత్వాలు శత్రుత్వంగా మారేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణకై తహతహ ఉన్నప్పటికీ ఆచరణ రూపంలో వాటిని పొందలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆందోళన ఏర్పడుతుంది. భాగస్వాములతో విరోధాలు వ్యాపార రంగం వారికి ప్రబలమవుతాయి. విద్యార్థులకి సంశయాలు, సందేహాలు ప్రబలమవుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. స్థిరమైనటువంటి కార్యాచరణ మహిళలు చేపట్టలేకపోతారు. కుటుంబ వ్యవహారాల్లో ఆందోళన ఉంటుంది. అకారణ విరోధాలు, ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. రాజకీయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. మాట చెల్లుబాటుతనం దూరం అవుతుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. క్రీడారంగం వారికి పరాభవంతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమాల్లో వేగం మహిళలకు తగ్గుతుంది. ప్రతిబంధకాలు విద్యార్థులకు ఎదురవుతాయి. వైద్య వృత్తి వారికి సామాన్యం. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా ఉంటుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. వేగవంతమైనటువంటి కార్యాచరణ వృత్తిపరంగా ఫలాన్ని కలిగిస్తుంది. గుర్తింపును తెచ్చిపెడుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు కూడా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు. సంతోష వార్తలు మహిళలకు ఇంపును కలిగిస్తాయి. గృహ విషయాల్లో బాధ్యతలు ఉన్నప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వాటిని పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వ్యవసాయ రంగం వారు అధిగమించగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆదాయాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని లేదా అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. విఘ్నాలను అధిగమించగలుగుతారు. విజయస్ఫూర్తి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, అవరోధాలు దూరం కావాలని, విఘ్నాల్ని జయించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.